ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సిట్ బృందం నివేదిక అందజేసింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తెలిపినట్టు తెలుస్తోంది. హింస జరుగుతుందని తెలిసినా పట్టించుకోలేదంటూ 33 ఘటనలో దాదాపు 1370 మంది నిందితులకు గుర్తించారని, రాజకీయ నేతలు సహా పరారీలో 1152 మంది నిందితులున్నట్టు తేల్చారు. అలాగే అరెస్టుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించారని సిట్ పేర్కొంది. కేవలం 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారంటూ సిట్ అందులో తెలిపింది. సిట్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల మీద అలాగే హింస జరుగుతున్న తెలిసినా పట్టించుకోలేదంటూ 33 ఘటనల్లో 1370 మంది నిందితులుగా గుర్తించారని, కొంతమందిని మాత్రం అరెస్ట్ చేశారు, మరికొంతమంది అరెస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సిట్ పేర్కొంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ అమరావతి నుంచి రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న చెప్పండి. అంటే ఓవరాల్ గా సిట్ నివేదిక సంబంధించి వాళ్ళు కొన్ని కీలక అంశాలు అందులో 150 పేజీల రిపోర్ట్ లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది శ్రీనివాస్. అందులో ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే కేసులు పెట్టడంలో స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మొత్తం 1370 మందిని ఇప్పటికే నిందితులుగా ఇందులో గుర్తించాం, కానీ చాలా తక్కువగా అరెస్టులు చూపించారు. నిందితులను గుర్తించడం కూడా చాలా తక్కువ సంఖ్యలో చూపించారని కూడా చెప్పారు. దీంతో పాటు అదనపు సెక్షన్లు ఇంకా పెట్టాల్సి ఉన్నా కానీ స్థానిక పోలీసు అధికారులు ఆ విషయంలో సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా సిట్ సభ్యులు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 2 రోజుల పాటు స్థానిక అధికారులను కలిశారు. అటు చంద్రగిరి కావచ్చు, పల్నాడు కావచ్చు, ఏరియాలు ఏదైతే ఉన్నాయో వాటిలో తీవ్రంగా పర్యటించారు, బాధితులతో మాట్లాడారు, అదేవిధంగా దీన్ని కారకులైన వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. పోలీసుల తీరు అంటే స్థానిక పోలీసుల తీరు సరిగా లేదని ప్రధానంగా నివేదికలో పొందుపరచడం కూడా జరిగింది. దీంతో పాటు కేసులు పెట్టవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, నిందితులు కూడా ఎక్కువ మందుల మీద ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక రాజకీయ నేతలు ప్రేరేపించడంతోనే పరస్పరం టీడీపీ వైసీపీలు స్థానిక నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలింగ్ తర్వాత ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని సిట్ నివేదికలో ప్రధానంగా చర్చించడం జరిగింది. 150 పేజీల నివేదిక నిన్న డీజీపీకి అందజేశారు, సిఎస్కి, ఈసీకి, సిఈకి కూడా నివేదిక అందజేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఇంకా కీలకమైన నివేదిక అంటే కౌంటింగ్ లోపు ఒకటి, కౌంటింగ్ తర్వాత వీలైతే అప్పటి పరిస్థితులను బట్టి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళు ఏంటంటే అల్లర్లకు స్థానిక రాజకీయ నేతల కారణం, కేసులు పెట్టడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు, ఇంకా ఎక్కువ కేసులు పెట్టాల్సిన అభిప్రాయాన్ని ప్రధానంగా సిట్ వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీనివాస్. రైట్, మొత్తం మీద సిట్ రిపోర్ట్ మీద ఇటు అమరావతిలోని ఇటు రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ ఏమనుకుంటున్నారు ప్రసన్న? అంటే శ్రీనివాస్ యాక్చువల్గా అయితే వైసీపీ నాయకులు చెప్పేది వెర్షన్ ఒకటి, టీడీపీ నాయకులు చెప్పే వెర్షన్ ఒకటి. వాళ్ళు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అధికారులను మార్చినా కూడా అంటే పురంధరేశ్వరి ప్రోద్బలంతో చంద్రబాబు పురంధరేశ్వరి కలిపి కొన్ని జిల్లాల ఎస్పీలను మార్చారు. ఎక్కడైతే మార్చారో అక్కడే గొడవలు ఎక్కువ జరిగాయని ప్రధానంగా వైసీపీ చెప్తుంది. టీడీపీ చెప్పేది ఏంటంటే అలాంటివి ఏమి లేవు, ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు అల్లర్లకు ప్రేరేపించారని టీడీపీ చెప్తుంది. ఈ వీళ్ళ వెర్షన్ ఏ రకంగా ఉన్నా కానీ మేధావులు కానీ లేకపోతే తటస్థంగా ఉన్న వాళ్ళ అభిప్రాయ ప్రకారం సిట్ కూలంకుషంగా దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి ఎక్కడో పశ్చిమ బెంగాల్లోనో బీహార్లోనో గొడవలు జరిగేవి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రకమైన పరిస్థితి వ్యక్తమవుతుందంటే ఆలోచించాలి. రేపు పోలింగ్ జరిగింది, కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనే దాని మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటి, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా స్థానిక నేతలు సంయమనం పాటించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రసన్న.